రాత్రి రావాలి. రాత్రికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, పరిణామాలు ఏంటి అనేది దీన్ని అద్భుతం ఏంటంటే మీకు నేను చూస్తాను, మీకు చూపిస్తాను. ఇందాక నుండి ఒక యాంగిల్ కోసం చూస్తాను, అయితే మనకు సెట్ అవ్వట్లేదు, జనం ఎక్కువ మంది ఉన్నారు. బ్యూటిఫుల్. డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్ అండి. గూస్ బంప్స్ అని ఫోన్ పడిపోతుంది మరి ఎవరు కానీ ఆ లోపలికి వెళ్ళి తీస్తున్నాను. అద్భుతం, మహా అద్భుతం. हरसिद्धि माता. ओके ओके. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హరిసిద్ధి మాత మందిర్ అండి. ఇది చాలా అద్భుతమైన మందిర్. మనకి 51 శక్తిపీఠాల్లో మేజర్ శక్తిపీఠమైన అద్భుతమైన మందిర్. మనకి డెడికేటెడ్ టు పార్వతీ తల్లి. ఇంకేదో కాదు, మనకి ఇట్స్ ఎన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ పార్వతీ తల్లి. సో ఇది మనకి హరిసిద్ధి మార్గ్, హరిసిద్ధి చోర, జయసింగ్పురాలో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే మనకి విక్రమాదిత్య కట్టించడం ఇది జరిగింది. బాగుంది, చాలా చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి అయితే మనం ఆ తల్లిని దర్శించుకుని హారతికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనకు మందిర్ ఎంట్రన్స్. ఇది ఇదేంటి దేవాలయం, పార్వతీ తల్లి దేవాలయం అంటే మామూలుగా లేదు. హరిసిద్ధి మాత అంటే ఇంకెవరో కాదండి, పార్వతీ తల్లి. సో విక్రమాదిత్య కట్టించిన అద్భుతమైన నిర్మాణం ఇది. సో తను గాడెస్ పార్వతీ తల్లి భక్తుడు. బాగుంది. ఇదేంటి దీపారాధన చేస్తే లైట్ వ్యూ అనేది చూడండి. శక్తిపీఠం మజాక ఇదంతా కూడా జ్యోతులతో వెలిగితే అది అద్భుతంగా ఉంటుంది. అబ్బా 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 అబ్బా, హైలైట్. సో లోపలికి వెళ్ళి తల్లి దర్శనం చేసుకుందాం. మన చుట్టూ ఉజ్జయిని అంతా కూడా అద్భుతమైన మందిరాలతో నిండిపోయి ఉంది. బ్యూటిఫుల్. చూడండి, అద్భుతం, మహా అద్భుతం. శక్తిపీఠం అండి ఇది. 51 శక్తిపీఠాలు వన్ ఆఫ్ ది మేజర్ శక్తిపీఠం ఏదైనా ఉందంటే మనకి ఈ అద్భుతమైన శ్రీ సిద్ధిమాత హరిసిద్ధిమాత మందిర్. లోపలికి ఇలా తల్లి దర్శనం చేసుకుందాం. చూడండి, అక్కడ నాకు తెలిసి దీపాలు అన్నింటికి ఆయిల్ అనేది పోస్తున్నారు. అతను పోసిన తర్వాత మనకి రాత్రి అనేది బాగుంటుంది. నేను రాత్రి ఇక్కడ ఉంటాను. ఇంకా మరి ఇంకా రూమ్కి వెళ్తాను, లేకపోతే రాత్రి అంతా ఇక్కడే గడుపుతాను. ఈ సంగతి అంతా తీరుస్తాను. సింహం లోపల మనకి 3 ఐడియల్స్ ఉంటాయి అన్నారు. మనకి సరస్వతి తల్లి, మహాలక్ష్మి తల్లి, నెక్స్ట్ దుర్గామాత. చాలా చాలా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. జై మాతాజీకి జై. బాగుంది దేవాలయం, అద్భుతం అండి. చాలా చాలా బాగుంది. శక్తిపీఠం మనకి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన ఆ తల్లి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. చాలా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మరి వద్దన్నా కూడా మరి నేను తీగ తప్పలేదు. ఇలాంటి దేవాలయాలు, ఈ మహోన్నతమైన దేవాలయాలు భారతదేశంలో తప్పించి ఇంకెక్కడ ఉండవు. అందుకే భారతీయుడిగా పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యమేనండి. చూడండి ఎన్ని దేవాలయాలు, ఎన్ని మహిమగల దేవాలయాలు, అద్భుతాలు, అద్భుతాలు. అదిగోండి అతను మనకి ఆయిల్ అనేది ఎక్కి నింపుతున్నాడు, చూసారా? అది రాత్రి భాగాల్లో నాకు తెలిసి జ్యోతితో అద్భుతంగా వెలుస్తుంది. నేను మళ్ళీ వస్తాను, రాత్రి వచ్చి రాత్రి భాగం కూడా మీకు చూపిస్తాను. చూసారా
బ్యూటిఫుల్. దేవాలయం అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఆ తల్లి దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ చుట్టుపక్కల చాలా మందిర్లు అయితే ఉన్నాయి. హనుమాన్ మందిర్. ఈ మనుషులు రావడం వల్ల అది జూమింగ్ అనేది తగ్గిపోతుంది, తన విశిష్టత అనేది కోల్పోతాం. చూడండి, ఇది కూడా నాకు చాలా వింతగా ఉంది. చూడండి, మనకు గర్భగుడిలో మాత వెళ్ళిపోతుంది. నేను వెళ్దాం అనుకున్నాను కానీ బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతం. ఏంటి ఇది, చాలా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇందాక నుండి ఒక యాంగిల్ కోసం చూస్తాను, లేదా మనకు సెట్ అవ్వట్లేదు, జనం ఎక్కువ మంది ఉన్నారు. బ్యూటిఫుల్. డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్ అండి. గూస్ బంప్స్ అని ఫోన్ పడిపోతుంది మరి ఎవరు కానీ ఆ లోపలికి వెళ్ళి తీస్తున్నాను. అద్భుతం, మహా అద్భుతం. సో అక్కడ ఉంది కదా, అది అయితే లోపల ఖచ్చితంగా వెళ్ళండి అని అంటున్నారు. అన్న నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి, లోపల అన్ని చూస్తున్నాం మరి దేవాలయంకి వచ్చేది ఆడుకోవడానికి వచ్చేవాడు కరెక్ట్గా లేచిపోయాడు. బ్యూటిఫుల్. సో ఈ ప్రాంతం చుట్టూ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటాను ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు. ఛార్జింగ్ అనేది లేదండి, మెయిన్ వస్తూనే ఉన్నా కానీ ఛార్జింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాలభైరవుడు ఏంటిది, మహాదేవ్, హర హర మహాదేవ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. హర హర మహాదేవ్. ఏ బ్రదర్ బాగుంది, చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. బ్యూటిఫుల్. చక్కగా మనకి ఎదురుగా నందేశ్వరుడు. అమ్మ నందేశ్వరుడు లేకమ్మా. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ప్రాంతం మొత్తం చాలా దేవాలయం. ఉజ్జయిని అంటే నాకు అలా హరహర మహాదేవ్ శంభో శంకర మొత్తం ప్రాంతం అంతా కూడా అద్భుతమైన దేవాలయాలతో. ఇది కూడా మనకి ఇదంతా హరిసిద్ధి అంటే ఇంకెవరో కాదు, పార్వతి తల్లిది. జ్యోతిర్లింగం ఉన్నప్పుడు నేను ఎక్కడో నాకు కొన్న అయితే కొడుతుంది, ఎక్కడ పార్వతి తల్లికి ఏదో ఒకటి ప్రాచీనమైంది ఉంటుంది అనుకున్నాను. బాగుంది దేవాలయం అంతా కూడా నెక్స్ట్ లెవెల్. చూద్దాం, ప్రాంతం అంతా తిరుగుతాం. %100% విజిట్ ఆఫ్టర్ జ్యోతిర్లింగం. తర్వాత మన పార్వతీ అమ్మ తల్లి దగ్గరికి వచ్చి చక్కగా పార్వతీ తల్లి ఆశీస్సులు తీసుకుని ఆ హారతి స్వీకరించినట్లయితే మహాభాగ్యమే. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుండి నేను షిఫ్రా హారతి, గంగా హారతి, యమునా హారతి, సరియు హారతి ఇవన్నీ అయినాయి. ఇప్పుడు షిఫ్రా హారతికి వెళ్తున్నాను. సో హారతి కూడా మనం చాలా బాగా ఎక్కేస్తున్నాడు మనోడు. రాత్రి రావాలి, రాత్రికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, పరిణామాలు ఏంటి అనేది దీని అద్భుతం ఏంటంటే మీకు నేను చూస్తాను, మీకు చూపిస్తాను. వినాయక స్వామి బాగున్నాయి. నాకు ఉజ్జయినిలో బాగా నచ్చింది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి, వినాయక స్వామిలు వెరైటీగా ఉన్నాయి. అలాంటివి నేను ఎక్కడ చూడలేదు, ఈ ఒక్క దగ్గర చూశాను. అది మొత్తం అంతా కూడా జ్యోతులన్నింటికి ఎంత ఆయిల్ అవుద్దో ఏంటో మరి ఎలాగెలుగుద్దో సబ్జెక్ట్ ఏందో రాత్రిపూట చూడాలండి. దేవస్థానం అద్భుతం చూడాలంటే మహంకాళ కారిడార్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. చక్కగా నేను సాయంత్రం
రాత్రి భాగాన్ని వచ్చి అద్భుతమైన దేవాలయాన్ని మళ్ళీ చూపిస్తాను మీకు. హరిసిద్ధి మందిర్ వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. బాగుంది దేవాలయం మాత్రం గూస్ బంప్స్. మరి తండ్రి శివయ్య అలా గుడ్డేటప్పుడు మరి మాతమ్మ కూడా అద్భుతంగానే ఉండాలి. బ్యూటిఫుల్. సో దేవాలయం చూసారా, మనకి శివయ్య జ్యోతిర్లింగ దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. మనకి హరిసిద్ధి పార్వతి, హరిసిద్ధి అంటే మనకి ఇంకెవరో కాదు పార్వతమ్మ దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి 51 శక్తిపీఠాల్లో మేజర్ శక్తిపీఠమైన అద్భుతమైన దేవాలయం ఇది. మనకి శివయ్య మనకి సాక్రిఫైసల్ ఫైర్ నుండి మనకి పార్వతీ తల్లిని కైలాసానికి తీసుకెళ్లేటప్పుడు తన మోచేయి అనేది ఈ అద్భుతమైన ప్రదేశంలో పడడం వల్ల ఆ పడిన ప్రాంతంలోనే ఈ అద్భుతమైన శక్తిపీఠం అనేది ఏర్పడింది. ఈ దేవాలయం కట్టించడం జరిగింది. సో విక్రమాదిత్య అనే మనిషి ఈ అద్భుతమైన దేవస్థానాన్ని కట్టించారు. బ్యూటిఫుల్. టైమింగ్స్ అయితే టెంపుల్ టైమింగ్స్ అయితే నాకు ఎక్కడ నాకు తెలియలేదు, కానీ డెఫినెట్లీ 100% మస్ట్ విజిట్ వెన్ ఎవర్ యూ కమ్ టు Ujjain. Make sure adding your eternity to this Shaktipeta. జై పార్వతి అమ్మ. బాగుంది దేవాలయం, అంత అద్భుతంగా ఉంది. ఎంత బాగుందండి దేవాలయం, చాలా చాలా బాగుంది దేవాలయం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇస్ ఇన్ ఉజ్జయిన్.